జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉన్నది. లగ్నంలో సప్తమాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు. రాహుతోనూ మరియు శుక్రుడితోనూ ఉన్నారు. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. 12వ స్థానంలో సూర్యుడు శని ఉన్నారు. దాని మూలంగా ఘర్షణ వాతావరణం అంటూ ఉంటుంది. లాసెస్ అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారాలు అంటూ అందుతాయి. మీకు చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అధికంగా ఉంటారు. శత్రువర్గం నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా అభివృద్ధి అంటూ చాలా తక్కువగా ఉంటుంది. గ్రోత్ పరంగా చాలా తక్కువగా ఉంటుంది. మేనేజర్తోనూ బాస్తోనూ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాబ్కి కూడా రిజైన్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంటే కనుక మీన రాశి వారికి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.